కార్తీక పురాణము 18వ అధ్యాయము. మాసత్రయే ప్రాతస్నాన మహిమ. చతుర్మాస్య వ్రతము. హరి నారద సంవాదము. ఉద్భూత పురుషుడు ఇట్లు అనెను: మునీశ్వర, నేను అనుగ్రహించబడితిని. నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్య, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడవు, నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరు? పాపవంతుడైన నేనెక్కడా? ఇట్టి సద్గతి ఎక్కడా? పాపములకు స్థానమైన నేనెక్కడా? పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడా? ఈ మునీశ్వరులెక్కడా? ఈ విష్ణు సన్నిధి ఎక్కడా? ప్రారబ్ధ సుకృతమున్న ఎడల తప్పక ఇట్లు ఫలించును గదా. అయ్యా, నా యందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును? వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్య కాలం ఏది? కర్మలేవి? ఏవి కోరి చేయువలను? ఈ విషయమంతయు వినగోరితిని కనుక చెప్పుము. నీ వాక్కును వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పలికెను: ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితము కొరకు నీవు అడిగితివి కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెద వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు. అవి దేహాది ధర్మములై ఉన్నవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశం కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది. నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి యందు, కార్తీక మాసమందును, మకర మాసమందును, వైశాఖ మాసమందును స్నానం చేయవలెను. ఈ 3 మాసములందును ప్రాతకాలమందు స్నానం చేయువాడు వైకుంఠమునకు పోవును, మరియు వానికి ఉత్తమ గతి కలుగును. చతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్ర సూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానం ముఖ్యం. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానం, సంధ్యాజపము, హోమము, సూర్య నమస్కారము తప్పక చేయతగినవి. స్నానమాచరించని వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు. ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సమానమైన మిత్రుడు లేదు. నేత్రముతో సమానమైన జ్యోతిష్యము లేదు. కేశమునితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు.
కర్మ స్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలములను పొంది వైకుంఠమందుండును. ఉద్భూత పురుషుడు అడిగెను, అయ్యా, చతుర్మాస్య వ్రతమును పూర్వము చెప్పి ఉన్నారు. అది పూర్వము ఎవని చేత చేయబడినది? ఆ వ్రత విధి ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయమంతయు స్థవిరముగా చెప్పుము. అంగీరసుడు ఇట్లు పలికెను, ఓయి, నీవు ఈ మనుష్యులకు బంధువువు. నీ ప్రశ్నలన్నీయు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును చెప్పెదను, సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి నందున పాల సముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస్యము, అనగా 4 మాసములు చేయు వ్రతము. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి. అనగా హరి 8 మాసములు మెలకువతో నుండి 4 మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువును నిద్ర సుఖమును ఇచ్చినది గనుక ఇది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమునకు వెళ్ళును. ఈ 4 మాసముల్లోనూ చేసిన పుణ్యకార్యములు అనంత ఫలమగును. దీనికి కారణమును చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణమును చెప్పెదను వినుము. పూర్వము కృతయుగమందు వైకుంఠ లోకంబున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర, కిన్నెర, కేచర, ఉరగ గణముల చేతను స్వగణ భృత్యుల చేతను సేవింపబడుచుండెను. ఇక్కడ కేచర అంటే ఆకాశ సంచారులు, ఉరగ అంటే సర్పములు. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠ లోకమునను గూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై 4 భుజములు కలిగి పద్మపు రేకుల వంటి నేత్రములతో ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను. హరియు నారదుని చూచి నవ్వుచూ తెలియని వాని వలె ఇట్లనియెను, ఓ నారద, నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా? ఋషులు ధర్మములు బాగుగా ఉన్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మములు అందు ఉన్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము. నారదుడు ఆ మాటలను విని ఆనందించి నవ్వుచూ హరితో ఇట్లనియే, ఓ స్వామి, నేను భూమినంతయు తిరుగు చూచితిని. వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచి ఉండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగా నున్నారు. కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగా నున్నారు. కొందరు నింద చేయువారుగా ఉన్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోక పాలకుడను అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వ ప్రాణి హృదయ గతుడైనప్పటికీ మాయానాటకధారి అయి
పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమండలమందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి, కొందరు నవ్విరి, కొందరు నమస్కారము చేసిరి, కొందరు అభిమానవంతులైరి, కొందరు గర్వముతో ఉండిరి, కొందరు కామాంధులై ఉండిరి, కొందరు వారి వారి క్రియాకలాపములను మానిరి, కొందరు పారాయణులై ఉండిరి, కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినువారుగా నుండిరి, కొందరు ఏకాదశి ఉపచారము ఆచరించిరి, కొందరు తినకూడని వస్తువులను తినుచుండరి, కొందరు ఆచారవంతులుగా నుండిరి, కొందరు ఆత్మచింతన చేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టివారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిసారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ గూడి ప్రకాశించుచుండెను. అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చి అవిసె పువ్వులతో సమానమైన కాంతి గలవాడు, మెరుపు వంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసము ఉన్నవాడును, అనేక సూర్యకాంతివంతుడును, మనోవాచామ గోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడవును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్య సుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరిపాదములకు నమస్కరించి వారి ముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాన రీతిగా స్తుతించిరి. 18వ రోజు పారాయణము సంపూర్ణం. మీకు గనక కార్తీక పురాణములోని ఈ 18వ అధ్యాయము గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.